హాయ్, నేను మీ బుజ్జి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో ఎపిసోడ్ 10 చూసేద్దాం రండి. ఆయనకు ఇంకా స్పృహ రాలేదు. ఎలాగో బ్యాండేజ్‌కి అనెస్థీషియా ఇవ్వాలి. అప్పటి వరకు మత్తు ఇంజెక్షన్ పనిచేస్తోంది. మెలకువగా ఉంటే ఆ నొప్పి ఆయన భరించలేరు. రాజుగారి వెంట ఆపరేషన్ థియేటర్లోకి విజిత వెళ్తుంటే సీనియర్ డాక్టర్, నువ్వెందుకులేమ్మా, మేమంతా ఉన్నాం గదా, నువ్వు మీ మమ్మీకి తోడుగా ఉండు అని చెప్పాడు. తానేమైనా కంగారు పడతానేమోనని ఆయన అన్నట్లు తోచింది విజితకి. అందుకే లోపలికి వెళ్ళకుండా ఆగిపోయింది విజిత. బెడ్పై పడుకోనున్న వినీల్ని, ఎవరు అతను అని అడిగింది విజిత తల్లి. అతను వినీల్ అని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి మమ్మీ. డాడీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళాము. మధ్యాహ్నం అక్కడ మీటింగ్ తరువాత డాడీ మన ఫ్యాక్టరీకి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. నేను మరికొన్ని వివరాల కోసం ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఉండిపోయాను. నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను వినీల్తో మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అతనే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. లక్కీగా డాడీకి అతని బ్లడ్ గ్రూప్ సరిపోయింది. ఒక విధంగా దాని వలన డాడీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అంటూ వివరించింది విజిత తన తల్లితో. తమ ప్రేమ గురించి చెప్పలేదు. ఆ సమయంలో అలాంటివి ఎందుకని మిన్నుకుండిపోయింది. తన తండ్రి ఆరోగ్యం ముఖ్యం. ఆయన సేఫ్గా డిశ్చార్జ్ అవ్వాలి అనుకుంది. ఓహ్, అతను చాలా హెల్ప్ చేశాడు విజ్జి, అతనికి థ్యాంక్స్ చెబుదాం అంటూ వినీల్ బెడ్ వద్దకు వెళ్ళింది మాధవి. ఆవిడ వెంటే విజిత కూడా వెళ్ళింది. వినీల్కి సెలైన్ పెట్టడం పూర్తయింది. నర్స్ వచ్చి స్టాండ్ అవి తీసేసింది. ఎలా ఉంది నీల్ అంది విజిత. ఫీలింగ్ మచ్ బెటర్. సెలైన్ పెట్టకముందు కొంచెం రిలింగ్ ఎఫెక్ట్ ఉన్నింది, ఇప్పుడు నార్మల్గా ఉంది అన్నాడు. నీల్, మా అమ్మ మాధవి అని పరిచయం చేసింది. ఆవిడ 2 చేతులు జోడించి చాలా సహాయం చేశావు బాబు, ఆయన ప్రాణం కాపాడావు అంది. అయ్యో అదేంటండి, లక్కీగా సర్ది నాది ఒకే బ్లడ్ గ్రూప్, అందుకే నాకు అవకాశం వచ్చింది అన్నాడు. ఇదిగో ఇది సార్ ఇచ్చారు మధ్యాహ్నం అని బ్రాస్లెట్ చూపించాడు మాధవికి. నీల్ ప్రతిభకు డాడీ ప్రజెంట్ చేశారమ్మా అని చెప్పింది విజిత తల్లితో. వినీల్ బాస్ మృణాల్, అతనితో పాటు ఆఫీస్ వాళ్ళు ఓ 10 మంది వచ్చారు వినీల్ని చూసేందుకు. వాళ్ళందరినీ చూస్తున్న మాధవికి విజిత చెప్పింది అతని కంపెనీ వాళ్ళు అని. అందరూ విజితని పలకరించారు. రాజుగారికి ఎలా ఉందని అందరికీ వివరంగా చెప్పింది విజిత. వినీల్ని అందరూ అభినందించారు బ్లడ్ డొనేట్ చేసినందుకు. వినీల్ టీమ్మేట్ మీను ప్యాక్ చేసుకొచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ను అందరికీ అందించింది. నీల్కి ప్రత్యేకంగా తనే తీసుకెళ్ళి తాగించబోయింది. హే నో ఐఎమ్ ఫైన్ అంటూ బెడ్ మించి లేచి నిల్చున్నాడు వినీల్. మీను ఇచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకొని సిప్ చేస్తున్నాడు. ఈ 3 రోజుల్లోనే వినీల్ తనకు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నట్లు అనిపించింది విజితకి. అతన్ని చూస్తే తనకి కొండంత ధైర్యం, ఎంతో ఉత్సాహం వస్తోంది. వీర్రాజు గారు అతనితో పాటు మరికొందరు రూంలోకి వచ్చారు. వారికి కూడా జ్యూస్ ఇచ్చింది మీను. విజిత పెదనాన్నకి చెప్పింది డాడీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినట్లు. ఇంకో గంట పడుతుంది బ్యాండేజ్ వేసేందుకు అని చెప్పింది. మీరు వెళ్ళండి పెదనాన్న, మీరు అలసిపోయారు, నేను మమ్మీ ఉంటాము. వినీల్ని కూడా రిక్వెస్ట్ చేశాను.
అతను తోడుగా ఉంటానన్నాడు అంది. కానీలేమ్మా, వాడు బయటికి వచ్చిన తరువాత చూసి వెళ్తాను అన్నాడు. ఆయన బాగా దిగాలుగా ఉన్నాడు. తమ్ముడికి అంత పెద్ద యాక్సిడెంట్ అవడంతో కాకుంటే ప్రాణాపాయం తప్పినందుకు ఆయనకి కొంత ఊరట కలిగింది. సరే పెదనాన్న, మీరు ఇప్పుడు వేసుకోవాల్సిన మెడిసిన్ ఏమైనా తెప్పించమంటారా అని అడిగింది విజిత. అర్జెంట్ లేదురా, ఇంటికి వెళ్ళి వేసుకుంటాను అన్నాడు ఆయన. వినీల్ తనతో తెచ్చిన బ్యాగ్లో తన ల్యాప్టాప్ తీసి మెయిల్స్కి రిప్లై ఇస్తున్నాడు అక్కడున్న కుర్చీలో కూర్చొని. మీను అతని చేతిలోంచి ల్యాప్టాప్ లాక్కుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఎప్పుడూ పనేనా, ఇక్కడ ఇంతమంది ఉన్నాం అంది. ఓహ్ సారీ అన్నాడు. అంతలో కమిషనర్ ఆఫ్ పోలీస్ అతని వెంట 4 ఆఫీసర్స్ ఆ రూంలోకి వచ్చారు. వస్తూనే వినీల్ని చూసి, హే వినీల్, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ యశ్వంత్. వినీల్ అన్నయ్య, యశ్వంత్ ఇద్దరు క్లాస్మేట్స్. వినీల్ అన్నయ్య ఐఏఎస్, యశ్వంత్ ఐపీఎస్. హలో యశ్వంత్, నేను రాజుగారిని చూసేందుకు వచ్చాను అన్నాడు. ఇక్కడ రాజుగారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని అడిగాడు. విజిత, మాధవి, వీర్రాజు గారి వైపు చూపించాడు వినీల్. మీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి అన్నాడు యశ్వంత్ వాళ్ళతో. తప్పకుండా అన్నారు వీర్రాజు గారు. ప్రక్క రూమ్కి వెళ్దాం అని దారి తీశాడు. ఆయన్ని అనుసరించారు విజిత, మాధవి. యశ్వంత్ వినీల్ని కూడా రమ్మన్నాడు. వినీల్ కూడా వెళ్ళాడు వాళ్ళతోటి. ఆ రూమ్లో రాజుగారి ఫ్యామిలీ, వినీల్, పోలీస్ ఆఫీసర్స్ తప్ప ఇంకెవ్వరూ లేరు. అప్పుడు చెప్పాడు యశ్వంత్, రాజుగారిపై హత్యాయత్నం జరిగిందని, అది యాక్సిడెంట్ కాదని అందరూ ఒక్కమారు ఉలికిపడ్డారు. 6 నెలల క్రితమే వెంకటరాజు గారిపై ఒకమారు ఇలాంటి ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. ఆయనకి అనుమానం వచ్చి తనకు బాగా పరిచయం ఉన్న రాష్ట్ర డీజీపీకి చెప్పాడు. అప్పటి నుంచి రాజుగారు ఎక్కడికి వెళ్తున్నా ముందే పోలీస్ ఫోర్స్కి ఇన్ఫార్మ్ చేసేవారు. వాళ్ళు కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు మరలా అదే ప్రయత్నం జరిగింది. నార్సింగి జంక్షన్ దగ్గర వెనుక నుంచి పెద్ద టక్తో గట్టిగా ఆయన కారును గుద్దబోయారు. డ్రైవర్ చాకచక్యంగా కొంచెం పక్కకు తిప్పాడు. అందుకే పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. మాధవి, విజిత చాలా భయపడ్డారు ఆ మాటలు విని. రాజుగారు ఎప్పుడు ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. ఇంట్లో వాళ్ళు భయపడతారని బహుశా చెప్పలేదు. వీర్రాజుకి కూడా భయం వేసింది. తమ్ముడిపై హత్యాయత్నం అనేసరికి ఆయన యశ్వంత్ని అడిగాడు, ఎవరినైనా పట్టుకున్నారా ఈ విషయంలో అని. ఎస్ సార్, ఆ ట్రక్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాము. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాము. వెంకట్రాజు గారికి ముఖ్య శత్రువు ఒకతని పేరు చెప్పాడు. అతని పేరు 6 నెలల నుంచే నిఘా ఉంచాము. వారిపై కూడా కొన్ని సెక్షన్స్ నమోదు చేస్తున్నాము. రాజుగారు స్పృహలోకి వచ్చి మాట్లాడితే ఆయనతో డిస్కస్ చేసి కేసుని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పాడు యశ్వంత్. ఎపిసోడ్ 11లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కమెంట్లో పింక్ చేయండి. మీరు కమెంట్లో పింక్ చేసిన ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్.